గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బట్ ఇక్కడ ఒక సీరియస్ క్వశ్చన్ అండి. మీకు నేషనల్ అవార్డు అయితే వచ్చింది, కానీ సుద్దాల అశోక్ తేజకి నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారు, అవును. ఆ అవార్డు వెనక్కి తీసుకోవాలి తీసుకోవాలి అని ప్రతిపాదన కూడా వెళ్ళింది. ప్రతిపాదన కాదు, అంటే నేను కాస్త ఇక్కడ నుంచి నేను కాస్త మా నాన్నలాగా కొంచెం నమ్రత, మా అమ్మలాగా ఇక్కడి నుంచి మన సౌత్ నుంచి లెటర్ వెళ్ళింది. వెళ్ళింది. అది ఒక గ్రూప్ గా ఏర్పడి ఎలా తీసుకున్నారు ఆ క్షణంలో? అంటే మొట్టమొదటిది నాకు జీవితంలో ఫస్ట్ ఎదురు తాకిడే కదా. ఫస్ట్ నేను కొంచెము అమ్మో అనుకున్నాను. తర్వాత సినిమా పాట ఇది ఇది దిస్ ఇస్ నాట్ మై ఓన్ ప్రాపర్టీ. దర్శకుడు ఉంటాడు, హీరో ఉంటాడు, కథ ఉంటుంది. దాని మేరకు నేను రాసినాను. ఇట్లా ప్రతిపాదన వెళ్తుంది. అనేక మంది వేరే వేరే రకాలుగా పత్రికల్లో మాట్లాడుతున్నారు, కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. నేనేమి మౌనంగా ఉండిపోయాను. మౌనంగా ఉండిపోయాను. ఇప్పుడు నేనేంటో నాకు తెలుసు, వాట్ ఐఎమ్ అనేది నాకు తెలుసు. నేను అది కాపీ కొట్టానా లేదా సందర్భోచితంగా ఉంటుందని తీసుకున్నానా? అప్పుడు వాళ్ళందరికీ జవాబు చెప్పాను. నేను అదే జవాబు చెప్పాను. దేవుడు చేసిన మనుషుల్లో శ్రీశ్రీ గారే గురుగాడ వాక్యం తీసుకొని మొదలుపెట్టినారు. ఆయన వాక్యం తీసుకోవడానికి నాకెందుకు హక్కు లేదు? ఆయన ఇంకా గురజాడ గారు చనిపోయినారు. ఆయన చనిపోయిన సంవత్సరం పుట్టినవాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ గారు బతుకున్న రోజుల్లో పుట్టినవాడిని, ఆయన కలిసిన వాడిని నేను. శ్రీశ్రీ గారి వాక్యం నాకు బాగుంది, మా చిరంజీవి గారు చెప్పినారు, ఆ వాక్యం తీసుకొచ్చినారు. అది నేను మొదలు చేశానా? సీతారామ శాస్త్రి గారు రుద్రవేణులు చేసినారు, అదేం మళ్ళీ చేయమన్నారు, చేశాను నేను. నాది తప్పు ఎందుకు వెళ్తుంది అనేది నా ఒక వెర్షన్. అప్పుడు ఇంకా ఇన్ని ఛానల్స్ లేవయ్యా, అప్పుడు టీవీలు తక్కువ ఉన్నాయి. తర్వాత ఏదో చెప్పాము. నాకు సపోర్ట్గా నారాయణ రెడ్డి గారు మాట్లాడారు, విఏకే రంగారావు గారు ఉన్నారు ఒక ఆయన కూడా మాట్లాడినారు. నారాయణ రెడ్డి గారు మేరు పర్వతమే మీ పక్కన ఉంటే ఇంకెవరేం చేస్తారు? ఆయన నారాయణ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? శ్రీశ్రీ పల్లవి అనేది ఒక సుడి గుండం, యమ గండం, అందులోంచి బయటపడ్డ ఉక్కు పిండం మా అశోక్ తేజ అన్నారు. ఇది చాలు కదా. అయితే విమర్శలు వస్తాయి మిత్రమా, కానీ విమర్శలు కాదు, ఒక రకమైన కుట్ర అని కూడా అనే దాంతో కూడా నేను ఏకీభవిస్తాను. విమర్శలు వేరు, విమర్శలో అర్థం ఉంటది, విమర్శలో అర్థం ఉంటది, మనం సవరించుకునే విధానం ఉంటది, సవరించుకోవచ్చు. కానీ ఆ రోజు సుద్దాల అశోక్ తేజ్ మీద జరిగింది కుట్ర. అవును, అది నేను ఏకీభవిస్తాను. నిజమే. నాకు తీసేయడానికి, అంటే ఇచ్చిన దాన్ని తొలగించే ఆర్డర్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేసినారు. అక్కడ ఉన్న జ్యూరీ కమిటీ మెంబర్లలో పెద్దవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మన కేబి తిలక్ గారు ఉన్నారు అక్కడ. ఆనాడు కేబి తిలక్ గారు తెలుసు కదా, గొప్ప డైరెక్టర్. ఎన్ శంకర్ ఉన్నారు, ఎన్కౌంటర్ శంకర్. వాళ్ళిద్దరు మన తెలుగు ప్రతినిధులు. వాళ్ళు అక్కడ చేసిన వాదన వల్లనే మనకు ఫైనల్ అయింది. ఫైనల్ అయిన తర్వాత అక్కడ ఉన్న చైర్మన్ ఏమన్నాడంటే, ఆయన రాసినాడు, మాకు ఒక మ్యాగజైన్ ఇస్తారు, దాంట్లో శ్రీశ్రీ పల్లవిని తీసుకుని సమధీటుగా రాసినటువంటి ప్రతిభను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేయడం అనేది వాళ్ళు ఒక డిక్లరేషన్ రాసినారు. దాంట్లో ఉన్నప్పుడు వీళ్ళు చిరంజీవి గారికి ఠాగూర్ అయిపోయిన తర్వాత మీరు స్టాలిన్ అని చెప్పి ఒక సినిమాలో పాట రాశారు, సూర్యుడే అని చెప్పేసి. సెలవని, సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆ పాట గౌరవనీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన అంతిమయాత్రలో ఈ పాట 3 రోజులు ఈ పాట వచ్చింది. అంటే పర్టికులర్గా నేను ఈ పాట ఆడడానికి కారణం కూడా అదే సార్. అప్పుడు టీవీలో విజువల్లో ఆ అంతిమయాత్ర జరుగుతుంటే ఆ పాట వస్తుంది, నడుస్తున్నాం. తర్వాత చాలా మందికి అనిపించింది ఏంటంటే, దీనికోసమే, రాజన్న కోసమే రాశారు. లక్షల మంది అనుకుంటారు ఇప్పటికీ. సినిమా గురించి పెద్దగా తెలియని వాళ్ళు, మామూలు గ్రామీణులు ఉంటారు కదా, ప్రజలు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వాళ్ళు మన రాజన్న కోసమే రాసింది అనుకుంటారు. నన్ను అడిగినారు చాలా మంది, అనంతపురం అయినప్పుడు కడప రాజన్న గురించి మంచి పాట రాసిన బిడ్డ రాసినవయ్యా మీరు అంటే, నమస్కారం చెప్పిన. నేను మళ్ళీ సినిమా పాట అని చెప్పలే, వాళ్ళ మనసు బాధపడదేమో అని. కానీ అది స్టాలిన్ కోసం రాసిన పాట. సార్, మీ ఆఫీస్లోకి రాగానే ఎదురుగా ఒక ఫోటో ఉంది, వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా మీరు అవార్డు. ఆయనతో మీ అనుబంధం చెప్పండి. ఆయన 2-3 సార్లు కలిశాను నేను. కలిస్తే చాలా ప్రేమగా చేశారు. ఆయన ఏదో ఒక పాట రాయమంటే రాశాను నేను. ఆ పాట రాసిన తర్వాత ఆయన అన్న మాట దొరికిన మేము మామూలుగా వినిపిస్తాం కదా, ముఖ్యమంత్రి గారు కాబట్టి మేము వినిపిస్తాం కదా.
అయితే నేను వెళ్ళి, సార్ మీరు పాట విన్నారు కదా అంటే, వ్యూమయా అన్నాడు. నేను, సార్ అంటే అందరికి వినిపిస్తామండి, ఎవరికి ముఖ్యమంత్రి రాసినా వినిపిస్తాం సార్, మీరు కూడా వింటే ఇగో చూడవయ్యా ఆ పాట నీకు నచ్చింది కదా అన్నాడు. నువ్వు ఇన్నేళ్ల నుంచి సినిమాలో పనిచేస్తున్నావు, ఎన్నో మంచి పాటలు రాసినవట, మాకు పెద్ద తెలియదులే, బాగా రాసినవట, ఆ పాట నీకు నచ్చినదా? నచ్చింది సార్. అయిపోయా, నువ్వే చచ్చి నువ్వే కరెక్ట్, నాకేం తెలుస్తుంది, ఊరికి వినమంటావా? లేదు, అక్కడ నాకు పని నేర్పోతా, ఏమయ్యా తన సంగతి చూడండి అయిపోయినాడు. దట్ ఇస్ రాజశేఖర రెడ్డి గారు. ఎలాగో రాజకీయాల ప్రస్తావన వచ్చింది కాబట్టి అయ్యా నేను ఒక రీల్ చూస్తుంటే కేసీఆర్ గారిది ఒక రీల్ వచ్చింది సార్. తెలంగాణ ఉద్యమంలో నేను సుద్దాల అశోక్ తేజ కూర్చొని పాట రాస్తున్నాము. ఆ పాట ముగింపులో తెలంగాణ పండగల గురించి లాస్ట్ 2-3 లైన్లు రాయాలి, ప్లేస్ అవ్వట్లేదంటే నేను చెప్పాను అని చెప్పి అన్నారు. అంటే నిజమేనా? ఆ సందర్భం గురించి తెలుసుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే ఇప్పుడు దాన్ని నేను ఇంకొక పద్ధతిలో జవాబు చెప్తా. దాసరి గారితో నేను కూర్చున్నాను, పాట రాయమన్నారు, నాకు ఇలాంటి పాటలు కావాలి, ఇవి విషయాలు రావాలి అని చెప్తారు కదా, అట్లాగే ఆయన చెప్పినాడు. ఆయన ఒక డైరెక్టర్ లాగా చెప్పినాడు, నేను రాశాను. అది ఆయన సరే ఆ మూడ్లో ఆయన ఎట్లా చెప్పినారో తెలియదు, కానీ ఆయన నేను కూర్చున్నప్పుడు ఒక్కొక్క అంశం తీసుకొస్తాం కదా, ఒక్కొక్క అంశం ఏ అంశంతో మొదలెడదాం అన్నప్పుడు ఆ అంశంతో స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు ఇద్దరి మధ్యన చర్చలు ఉంటాయి. అలా చర్చలు జరిగిన మాట వాస్తవం. అయితే ఆయనకు సాహిత్యం విషయం లోపల చాలా లోతుగా అవగాహన ఉన్న మనిషి అన్నది కూడా వాస్తవం, లోతైన అవగాహన ఉన్నమాట వాస్తవం. బట్ ఈజ్ నాట్ ఎ రైటర్. ఓకే, అది అతను కూడా తనే రాసుకునేవాడు కదా. అలా ఏదో ఒక పాట కూడా రాసిన అన్నారు, మన జైబోలో తెలంగాణలో ఏదో తొండికి దిగిండ్రు మొండికి పోతుండ్రు అనే పాట వచ్చింది, అది ఆయన రాసిందని అన్నారు. కాబట్టి ఆయన రాయగలడేమో, కానీ నా పరిచయాలు, నేను ఆయనతో చాలా కాలం ట్రావెల్ చేసినప్పుడు అనేక విషయాలు చర్చనీయాంశాలు అవి. చర్చ తీసుకున్న తర్వాత మేము పాట రాసి వినిపించేవాళ్ళం. ఆయన అటు ఇటు ఇది ఇట్లా ఉంటే బాగుంటుందేమో, ఇంకా ఏమైనా ఆలోచిస్తావా, ఇలా జరిగేది. ఒక సినిమా పాట రాసిన పద్ధతిలోనే ప్రజా పాటలు రాశాం. మలిదశ తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటి పాట రాసి పురుడు పోసి అక్షరాలని ప్రజల్లోకి ఆయుధాలుగా విసిరిన వ్యక్తి సుద్దాల అశోక్ తేజ అని చెప్పి. అవును, అది తర్వాత నా మీద పెద్ద నల్లటి బురకా వేసి అసలు నేను సంబంధమే లేనివాడు అన్నట్టుగా ప్రచారము చేయడం జరిగింది. వాళ్ళే ఎవరైతే ఆ పెద్దలు ఉన్నారో వాళ్ళే అసలు ఇతను ఏమీ రాయలేదనేటువంటి ప్రచారం కూడా చేసినారు. కానీ సత్యం ఏంటంటే, కొండా లక్ష్మణ్ బాబుజీ జలదృశ్యం ఉండే కదా, వాళ్ళ ప్లేస్ ఉండే కదా, అక్కడ జెండా స్టార్ట్ చేసినారు. దానికన్నా ఒక 1 year కన్నా ముందే కేసీఆర్ గారితో కూర్చుని తెలంగాణ రాష్ట్రం గురించి, అప్పుడు మేము సినిమాలో తెలంగాణ రాష్ట్రం గురించి పాటలు రాస్తున్నామంటే మా సినిమా వృత్తిని మేము పణంగా పెట్టినట్టు. అంతే కదా, పణంగా పెట్టినట్టు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు కదా పెద్దలు, డైరెక్టర్లు, వాళ్ళు వీళ్ళు. అయినా కూడా మేము కాజు కోసమని నేను ముందుకెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఒక 1 year ముందు నుంచే ప్రారంభమైంది మా పాటల తయారీ. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, మనం పార్టీ మొదలు పెట్టకన్నా ముందే, జెండా ఎత్తకన్నా ముందే మన భావజాలం ప్రజల్లోకి వెళ్ళాలంటే పాట ఒకటే మార్గం అని మేము కూర్చొని అనుకుని, ఆ పిడికడి మంది మేము ఉన్నామని చెప్తుంటాడు సార్. మేము మొదలు పెట్టినప్పుడు పిడికడి మంది, ఆ పిడికడి మందిలో నేను ఒక చిటికెన వీళ్ళని, ఆ పిడికెట్లో నేనున్నా, తర్వాత నేను తీసివేయబడ్డా.